జై తెలంగాణ. జరా బయట పోయి కండువా వేసుకున్న వాళ్ళు కూర్చోండి 2 నిమిషాలు. గౌరవనీయులు శాసనసభ్యులు పెద్దలు అనిల్ జాదవ్ గారికి, మీరు కూర్చోవాలి బిడ్డ ప్లీజ్. గౌరవనీయులు రామకృష్ణారెడ్డి గారు, జాన్సన్ నాయక్ గారు, आप डालते रहो भाई, आप डालते रहो. గౌరవనీయులు సుభాష్ రావు గారు, శ్యామ్ సుందర్ గారు, విలాస్ గారు, రమాదేవి గారు, కిరణ్ గారు, చిన్నారెడ్డి గారు, సుధాన్ గారు, చంద్రశేఖర్ గౌడ్ గారు, మహేష్ రెడ్డి గారు, నయీం గారు, మసూద్ గారు, నిర్మల్ జిల్లా నుంచి వచ్చినటువంటి అన్నా తమ్ముళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ. आप लोग बैठो ना भाई, कुर्सियां हैं ना, क्यों ठहर रहे? వేసుకున్న వాళ్ళు కూర్చోండి బిడ్డ, కండువాలు వేసుకున్న వాళ్ళు కూర్చోండి. ఈరోజు ముదోల్ నిర్మల్ నియోజకవర్గాల నుంచి పార్టీలో చేరిన తమ్ముళ్ళందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఇవాళ రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ చూసినా हर किसी को भी पूछो जय तेलंगाना जय केसीआर बोल रहे. वो निर्मल भी होने दो, हैदराबाद की जुबली हिल्स भी होने दो, जिधर भी देखो केसीआर, वापस केसीआर होना बोल के लोग बोलना शुरू कर दिए हैं. ఇవాళ మన దగ్గర కూడా మీరు ఆలోచించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సదర్ మార్ట్ ప్రాజెక్టును ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం 95% పనులు పూర్తి చేసింది. ఒక 4-5% పనులే ఉన్నాయి. కానీ ఆ సదర్ మార్ట్ ప్రాజెక్టును 2 సంవత్సరాలైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్యాకేజ్ 28-29 నిర్మల్ ముదోల్ నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే 28-29 ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం నీళ్లు, దాని పనులు రేవంత్ పాలనలో ఒక అంగుళం కూడా ముందుకు పోతలేవు. అదేవిధంగా కుప్టీ ప్రాజెక్టు, బోత్లో కుప్టీ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. 2 ఏళ్ళైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీసిన పరిస్థితి లేదు. లోయర్ పెనుగంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 90% పనులు, బ్యారేజ్ నిర్మాణం పూర్తయింది, పంప్ హౌస్ పూర్తయింది, ప్రధాన కాలువలు కూడా తవ్వినం. ఇన్ని పిల్ల కాలువలు తవ్వితే 50,000 ఎకరాలకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో నీళ్ళు వస్తాయి. దాన్ని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. రేవంత్ పాలనలో రైతులను, ఆదిలాబాద్ జిల్లాను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సన్నవడ్లు పండినాయి, పండి అన్నారు. పోయిన యాసంగిలో మా నిర్మల్లో, ముదోల్లో, మా బోతులో, మా ఆదిలాబాద్ జిల్లాలో సన్నవడ్లు అమ్మిన రైతులకు ఈ రోజు వరకు కూడా బోనస్ పైసలు రాలే. మళ్ళా పంట చేతికి వచ్చింది, పోయిన పంట కూడా ఇంతవరకు బోనస్ ఇయ్యలే. రేవంత్ రెడ్డిది ఎట్లుందంటే అంతా ఆగమాగం, సగం సగం. ఎందుకు ఈ మాట అంటున్నా? రుణమాఫీ చేసిండు, ఎంతమందికి అయిందే ఊళ్ళే? సగం మందికి రుణమాఫీ అయింది, సగం మందికి కాలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక 4 పంటలు వచ్చినాయి. 2 పంటలకు రైతు బంధు ఇచ్చిండు, 2 పంటలకు ఎగ్గొట్టిండు. బోనస్, ఒక పంటకు బోనస్ ఇచ్చిండు, ఇంకొక పంటకు ఎగ్గొట్టిండు. ఏది చూడు అది రైతు బంధు అయినా సగమే, రుణమాఫీ అయినా సగమే, బోనస్ అయినా సగమే. కరెంటు కూడా మున్పట్లెక్క వస్తున్నదా? మీరు చూస్తే కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది రాలే. సాయంత్రం 6 గంటలకు కరెంటు పోతే మబ్బుల 3 గంటలకు 4 గంటల దాకా 8-10 గంటలు కరెంటు తీసేస్తున్నారు. మోటార్లు కాలుతున్నాయి. మున్పట్లెక్క కరెంటు కూడా వస్తున్న పరిస్థితి లేదు. చివరికిగా యూరియాని ఇచ్చినాడే. రేవంత్ పాలనలో యూరియా బస్తాలు కూడా దొరకక లైన్లలో నిలబడి జనం పరేషాన్ అయిపోయింది. యూరియా బస్తాలు దొరికే ఇవ్వలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతు బంధు ఇవ్వైతివి, రుణమాఫీ చేయవైతివి, బోనస్ ఎగబెడితివి, చివరికి ఎరువు బస్తాలు కూడా ఇయ్య శాతగాలేదు నీకు. కొంతమంది ఎరువు బస్తాలు దొరకక అమోనియా కొనుకొచ్చేసుకున్నారు. 900-950 బస్తా కొనుకొచ్చుకున్నారు. ఎరువు బస్తాలు దొరకక కొన్ని పత్తి చేనులు ఎర్రబడిపోయినాయి. వర్షాలు పడి నిర్మల్ జిల్లాలో తీవ్ర నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో చూసిండు, పోయిండు. ₹1 వచ్చింది ఎవరికన్నా? ఇవాళ అకాల వర్షాల వల్ల నిర్మల్ జిల్లాలో మునిగిపోయిన పంట పొలాలకు
ఒక్క రూపాయన్ని ఇచ్చిండా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. ఒక చారణ కూడా ఇవ్వలేదని మా రైతు చెప్తున్నాడు. 1 రూపాయి ఇవ్వలే. ఈ రకంగా రైతులను అడుగడుగున నిండా ముంచిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. అందువల్ల మీరు ఆలోచించండి. రైతులకు ఎప్పటికైనా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. కేసీఆర్ గారే రైతుల్ని మంచిగా చూసుకున్నాడు. ఇవాళ రేవంత్ కథ ఎట్లున్నదో మీరు చూస్తలేరా? మంత్రులేదు అనుకుంటున్నారు రోజు. ఏ పేపర్ అన్నా చూడు, ఈనాడు పేపర్ తీస్తే లోపల కుమ్ములాట్లని రాసినాయి. ఆంధ్రజ్యోతి చూస్తే ఓ ఆర్కే కాలంలో ఫుల్ పేజీ రాసినారు. ఎట్టెట్లా దన్నుకున్నారు, ఏమేమి దన్నుకున్నారు. కొంతమంది మంత్రులు ఆడోళ్ళని ఇళ్ళకి పిలుచుకుంటున్నారు, మహిళా ఆఫీసర్లను. ఇంత దుర్మార్గంగా ఇవాళ పేపర్లు పుంఖాను పుంఖలుగా పేపర్లు రాస్తూ ఉన్నాయి. టీవీ ఛానల్ పెడితే ఈ మంత్రి ఆ మంత్రిని తిట్టుడు, ఆ మంత్రి ఈ మంత్రిని తిట్టుడు, ముఖ్యమంత్రి ఒక మంత్రి తిట్టుడు, ఆ మంత్రిని ముఖ్యమంత్రి తిట్టుడు. పాలన తక్కువ, పంచాయతీలు ఎక్కువ. పబ్లిక్ గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నారా? అరే క్యాబినెట్ మీటింగ్ పెడితే యూరియా బస్తాలు దొరుకుతున్నాయా లేవా అని చూడాలి. క్యాబినెట్ మీటింగ్ కొడితే తుఫాన్ వచ్చింది, వడ్లు కొంటరా లేదా, జల్దీ వడ్లు కొనుండ్రి అని మాట్లాడాలి. అరే పోయిన యాసంగి బోనస్ ఇవ్వలేదు, గా బోనస్ జల్దీ ఎట్లా ఇవ్వాలనో క్యాబినెట్లో మాట్లాడాలి. పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము, గా ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామో క్యాబినెట్లో మాట్లాడాలి. వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు? తన్నుకునుడే తన్నుకునుడు. కొండా సురేఖ క్షమాపణ చెప్తున్నది. కొండా సురేఖ తిట్టినందుకు క్షమాపణ చెప్పుకునేటువంటి పరిస్థితి క్యాబినెట్ మీటింగ్ ఎజెండాలు. ఇలా క్యాబినెట్లో ముఖ్యమంత్రి హెచ్చరికలు, మంత్రుల నిలదీతలు, ఇవన్నీ పత్రికల్లో చూస్తే హెడ్లైన్స్, బ్యానర్ ఐటమ్స్. ఇవి నేను ఉన్నదంటే కొంతమంది మంత్రులు రేవంత్ రెడ్డి వాళ్ళ ఆంతరంగికులకు మింగుడు పట్టలేదు. నేనేమన్నా వీళ్ళు దండుపాల్యం మూట అన్న. అవునా కాదా? రేవంత్ క్యాబినెట్ దండుపాల్యం మూట అన్న. బరాబర్ అంట, మళ్ళీ మళ్ళీ అంట. మీరు తుపాకీ పెట్టింది నిజం, ఇండస్ట్రియలిస్టులు బెదిరించి పైసలు వసూలు చేసింది నిజం. ఇది కాదా? నిజం కాదా? ఎంక్వైరీ చేయి, దమ్ముంటే పెట్టు, జ్యుడిషియల్ కమిషన్ పెట్టు, సిబిఐ విచారణకి. ఇవి మాట్లాడితే చేత కాదు. వీళ్ళు ఎక్కడ పాలన మరిచిండ్రు. 4000 పింఛన్ వచ్చిందా? మహిళలకు 2500 వచ్చినాయా? ఆడోళ్ళకు ఫ్రీ అన్నాడు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టబట్టే. మరి ఏమి ఇచ్చినట్టు? భార్యకు ఫ్రీ అంటివి, మగనికేమో డబుల్ టికెట్ కొడుతుంది. ఆడికాడికి అయిపోయాయి. ఇంకేమున్నది? నీ ఫ్రీ కథ ఏమున్నది? టికెట్లు పెరగలే, బస్ టికెట్లు 5 సార్లు పెంచిండు. పండుగ పేరు ఒకసారి పెంచిండు, టోల్ గేట్ పేరు మీద ఒకసారి పెంచిండు, రౌండ్ ఫిగర్ ఒకసారి పెంచిండు, డీజిల్ ధర పెరిగిందని ఒకసారి పెంచిండు. అడ్డగోలుగా 2 ఏళ్లలో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచిండు. సీసాల ధర కూడా పెంచిండు కదా, పెంచిండా లేదా? బీర్ సీసా పెరిగింది, విస్కీ సీసా పెరిగింది. బస్సు టికెట్లు పెంచుతీవి,